నా ప్రియమైన సహోదరులారా, ఆయన తప్పకుండా నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన ఆయనకు తెలుసు, వినట్టుగా ఉన్నాడేమో. మన ప్రయత్నాలు ఆపకూడదు. మన ప్రయత్నం ఏంటంటే ప్రార్థించాలి. ఏరు పారుతూ ఉంటుంది. కొన్ని చేపలు ఆ ఏటి నీటికి పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, పైకి ఎగురుతూ ఉంటాయి. కానీ ఎగిరినా పైకి ఎక్కాలని ప్రయత్నం చేసినా అవి ఎక్కువ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఆ నీటి ప్రవాహము ఎక్కువ ఉంది, దాని బలం ఎక్కువ ఉంది, చేపల బలము తక్కువ ఉంది. అయినా కూడా నీటికి ఈదుతానే ఉంటాయి. ఈదుతూ ఎదురుగా వచ్చిన నీళ్లకు పైకి వెళ్ళిపోతాయి. నా ప్రియమైన సహోదరులారా, ప్రయత్నము చేస్తూ ఉండగా నీ రెక్కల్లో బలము, నీ మనస్సులో బలము, నీ హృదయంలో నమ్మకం కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ మోకాళ్ళు నల్లగా అయిపోతాయి, నీ ముఖం తెల్లగా అయిపోతుంది. దేవదూత వలె నువ్వు మార్చబడబోతావు. అలాంటి శక్తి నువ్వు పొందుకుంటావు. దేవదూతకున్న శక్తి మామూలు శక్తి కాదు. ఒక్క దేవదూత సహాయం చేయటానికి వచ్చాడు హిజ్కియాకి. ఆ ఒక్క దేవదూత శత్రువుల్ని హతమార్చాడు. ఎంతమందిని అంటారేమో, 1,85,000 మందిని ఒక్క దేవదూత హతమార్చాడు. అంత బలము కలిగిన శక్తి కలిగిన వ్యక్తి దేవదూత. మనం ప్రార్థన చేస్తూ ఉండగా బహుబలమైన శక్తివంతులం అయిపోతాం. అందువలనే మనము శక్తివంతులము అవడానికి ఆయన ఆలస్యము చేస్తున్నాడు. నీకు సహాయము చేయవలెనని, మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. నిశ్చయముగా ఆయన నీ మొర విని నిన్ను కరుణించును, నీకు సహాయము చేయను.